హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. జూబ్లీ హిల్స్‌లో ఎవరు గెలవబోతున్నారు అనే విషయాన్ని మనం ముందుగానే చెప్పాం. మనం చెప్పినట్టుగానే జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మంచి మెజార్టీతో గెలుపొందారు. గెలుపును ప్రకటించడం కేవలం లాంఛనప్రాయం మాత్రమే. అయితే బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి? బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం. మొన్న ఎన్నికల్లో అంత యాంటీ ఇన్కన్వెన్సీలో కూడా హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ మంచి పెర్ఫార్మెన్స్ చూపించింది. జూబ్లీ హిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు బీఆర్ఎస్ పార్టీ తరపున. 2014లో టీడీపీ పార్టీ తరపున గెలిచారు. 2018లో టీఆర్ఎస్ పార్టీ తరపున, 2023లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచారు. ఆయన అనారోగ్య కారణాలతో చనిపోవటం వల్ల ఎన్నికొచ్చింది. అదే కుటుంబానికి టికెట్ ఇస్తే సానుభూతి కలిసి వచ్చిందనే కారణం చేత మాగంటి సునీతకి ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. మరి ఓటమికి కారణాలేంటి? హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్కి మంచి పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ, కేటీఆర్కి ఇమేజ్ ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎలా గెలవగలిగింది, బీఆర్ఎస్ ఎలా ఓడిపోయింది అంటే పూర్తిగా బాధ్యత వహించాల్సింది ఖచ్చితంగా కేటీఆర్. 32 రోజుల పాటు ఎలక్షన్ ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అన్అఫీషియల్ ప్రెసిడెంట్. నిజానికి ప్రెసిడెంట్గా కేసీఆర్ ఉన్నారు, ఆ పార్టీ రథసారథి, రాష్ట్రంలో అపోజిషన్ లీడర్గా కూడా ఉన్నారు ఆయన. కానీ ఆయన చాలా కాలంగా యాక్టివ్ పాలిటిక్స్ లేరు. పార్టీ మొత్తాన్ని కేటీఆరే లీడ్ చేస్తున్నారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం, స్ట్రాటజీలు మొత్తం కేటీఆరే. ఈ ప్రచారంలో పొరపాట్లు, స్ట్రాటజీలో పొరపాట్లు, క్యాండిడేట్ సెలక్షన్లో పొరపాట్లు, ఇది బీఆర్ఎస్ పార్టీని ఓడించాయి. అంటే పూర్తిగా ఇవన్నీ కేటీఆర్వే కాబట్టి ఖచ్చితంగా ఈ ఓటమికి బాధ్యత వహించాల్సింది కేటీఆర్ మాత్రమే. పైగా కేటీఆర్ ఎన్నికల సమయంలో ఒక పదం వాడారు, ఇది రెఫరెండంగా తీసుకుంటామని చెప్పేసి పదం వాడారు. నేను ఆ రోజే చెప్పాను, ఆ పదం చాలా సాహసోపేతమైన పదం. ఆ పదం కేటీఆర్ గారు వాడకపోతే బాగుండేదేమో అనుకున్నాను. కానీ వాడారు కాబట్టి ఖచ్చితంగా రెఫరెండంగా తీసుకుంటే కేటీఆర్ గారు బాధ్యత వహించాలి. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్కి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఆయన నాయకత్వంలో పార్టీ ముందుకు వెళ్ళలేదు కాబట్టి, బాధ్యత తీసుకున్న పార్టీని గెలిపించుకోలేకపోయాడు కాబట్టి. ఆయనన్న పదం నేనన్నది కాదు, రెఫరెండ్ అనే పదాన్ని ఆయనే వాడారు కాబట్టి నిజంగా ఆయనన్న పదానికి కనుక ఆయన కట్టుబడితే ఖచ్చితంగా ఆయన బాధ్యత తీసుకోవాలి. ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్కి ఖచ్చితంగా రాజీనామా చేసి తీరాలి. మరి తీసుకుంటారంటే రాజకీయాల్లో మాటలు చెప్పడం మాత్రమే ఉంటే ఆచరణలో అది తీసుకోరు, అది వాస్తవం. నిజానికి డే వన్ నుంచి చెప్తా వస్తున్నాను, బీఆర్ఎస్ చేస్తున్న పొరపాటు ఏంటి అనేటువంటిది. ఇది చేతులారా చేసుకొని ఓటమిని తెచ్చుకోవటం, ఓటమిని కొనుక్కోవటం ఒక రకంగా చెప్పాలంటే. గ్రౌండ్ బీఆర్ఎస్కి ఫేవర్గా ఉంది, సానుభూతి ఉంది, అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద యాంటీ ఉంది. కానీ పొరపాట్లు కేటీఆర్ స్ట్రాటజీ పొరపాట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్ని ఓడించాయి. యూట్యూబ్ ఛానల్స్ 4 ఉంటేనో, 4 సర్వే సంస్థల చేతిలో ఉండి డంకా బజాయించి బీఆర్ఎస్ఏ గెలవబోతుందని చెప్తేనో పార్టీ గెలిచిద్ది అనుకునేటువంటి ఆ పొరపాట్లు కేటీఆర్ మానేసుకోవాలి. రియల్ టైంలో పబ్లిక్లో కలిస్తేనే, రియల్ టైంలో పబ్లిక్తో ఇంటరాక్ట్ అయితేనే విజయం సాధ్యం అనేటువంటి విషయాన్ని కేటీఆర్ గమనించారు. ఎందుకంటే అవకాశం లేదు అంటే వేరే విషయం, కానీ అవకాశం ఉండి ఓడిపోయారు. గెలిచే అవకాశం ఉండి ఓడిపోయారు. డే 1 నుంచి ఎలక్షన్స్ కొద్ది రోజుల ముందు వరకు బీఆర్ఎస్కి అవకాశం ఉన్న సీటు. ఇప్పుడు మళ్ళా క్రాస్ చెక్ చేయండి, బీఆర్ఎస్కి మంచి వాతావరణమే జూబ్లీ హిల్స్లో ఉంటుంది. కానీ కొన్ని పొరపాట్లు. ఇది యాక్చువల్గా నవీన్ యాదవ్ వర్సెస్ మాగంటి సునీతగా ఎలక్షన్ జరిగింది. ఉప ఎన్నిక ఎప్పుడు అభ్యర్థుల మధ్య జరిగింది, కాదనేది కాదు. కానీ దాన్ని కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మార్చి ఉండుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉండేది. ఆ వైపుగా కేటీఆర్ దృష్టి పెట్టలేదు, మార్చలేదు. పైగా ఆయనే స్వయంగా ఎక్కువగా నవీన్ యాదవ్ని టార్గెట్ చేయడం ద్వారా ఇది పూర్తిగా నవీన్ యాదవ్ వర్సెస్ సునీతగాను, నవీన్ యాదవ్ వర్సెస్ కేటీఆర్ గాను ఎలక్షన్ మార్చుకునే ప్రయత్నం చేశారు. దానివల్ల ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకున్నారు. ఒకటి, ఆయనే ఎలక్షన్ ప్యాటర్న్ మార్చేసి బీఆర్ఎస్ ఓటమికి కారణమయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ ప్లస్ల కంటే, నవీన్ యాదవ్కున్న అడ్వాంటేజ్ల కంటే కేటీఆర్ ఫెయిల్యూర్సు, స్ట్రాటజీ తప్పులే క్లియర్గా కనపడుతున్నాయి. ఖచ్చితంగా తనకు తాను రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 39 మంది ఎమ్మెల్యేలు ఎలక్షన్లో గెలిస్తే 10 మంది పార్టీ మారారు, అది వేరే విషయం. అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళ పార్టీ మారడం కామన్. అయితే 10 మందే మారారు అంటే మిగతా ఎమ్మెల్యేలను ఆపుకోవడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. అక్కడ కేటీఆర్ సక్సెస్ క్లియర్గా మనకు కనపడుతుంది. అయితే దాంట్లో కేటీఆర్ కంటే కేసీఆర్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎమ్మెల్యేలు చేజారకుండా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లకుండా చూసుకోగలిగారు. కానీ 2 ఉప ఎన్నికలను కేటీఆర్ తన సారథ్యంలో నడుపుకున్నారు. ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం, అక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యానందిత గారు రోడ్డు ప్రమాదంలో చనిపోవటం ఉప ఎన్నిక వచ్చింది.
అక్కడ కూడా కేసీఆర్ గారు యాక్టివ్ పాలిటిక్స్లో పెద్దగా లేరు, పూర్తిగా కేటీఆరే బాధ్యత తీసుకున్నారు. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. సరే, అది రిజర్వ్డ్ స్థానం, రకరకాల కారణాలు. ఆ టైంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. ఆ పార్లమెంట్ ఎన్నికలు కూడా కేటీఆర్ అంతా తానే నడిపారు, క్యాండిడేట్ సెలక్షన్ నుంచి స్ట్రాటజీల వరకు. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం కూడా రాలేదు. మీరు ఊహిస్తారా 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఒక్క పార్లమెంట్ స్థానం కూడా గెలవదని? అదే జరిగింది, ఒక్క పార్లమెంట్ స్థానం కూడా గెలవలేదు. కారణం ఏంటంటే పూర్తిగా బాధ్యతలు కేటీఆర్ తీసుకున్నారు. కేటీఆర్ తనను తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి ప్రత్యర్థిగా నేనే ఉన్నానని అనుకుంటున్నారు. మరి ఆ సమయంలో ఎంత గట్టిగా ఉండాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎంత స్ట్రాటజీగా ఉండాలి? రేపు బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలో తీసుకొచ్చుకొని ముఖ్యమంత్రి తను కావాలి అంటే ఎంత పకడ్బందీగా ముందుకెళ్ళాలి? ఆ పకడ్బందీగా ముందుకు పోయే దాంట్లో కేటీఆర్ ఫెయిల్ అవుతున్నారు. ఇంతకన్నా అవకాశం రాదు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయడంలో చాలా ఫెయిల్యూర్స్ని మూటగట్టుకుంది. ప్రజల్లో తక్కువ కాలంలోనే చాలా వ్యతిరేకతను మూటగట్టుకుంది. ప్రభుత్వం మీద ప్రజల్లో పెద్ద సానుకూలత లేదు. కానీ దీన్ని తనకు అనుకూలంగా మర్చుకోవడంలో కేటీఆర్ ఫెయిల్ అవుతున్నారు అనేది ఒక వాస్తవం. తనను తాను రివ్యూ చేసుకోవాలి. తనను తాను నాయకుడిగా తీర్చిదిద్దుకోవాలంటే ఇలాంటి వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. చేతురారా 2 సిట్టింగ్ స్థానాలు ఇప్పుడు బీఆర్ఎస్ కోల్పోయింది. 39 గెలిచారు, 37. దాంట్లో 10 మంది పార్టీ మారిన వాళ్ళు తీసేస్తే 27 స్థానాలకే బీఆర్ఎస్ పరిమితం అయిపోయింది. తర్వాత సరే, ఇప్పుడు రాబోయే కాలంలో ఖైరతాబాద్ ఎలక్షన్ ఉంది, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, జిల్లాలో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. మరి వీటి విషయంలో బీఆర్ఎస్ ఏ పర్ఫార్మెన్స్ చూపించిందో తెలియాలి. నిజానికి రియల్ టైంలో పబ్లిక్లో ఏ డిమాండ్ వస్తుందో, ఏం జరుగుతుందో తెలుసుకొని దానికి తగ్గట్టు తనను తాను మార్చుకోవడం, పార్టీని మార్చడం కేటీఆర్ అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు బీసీ ఉద్యమం నడుస్తుంది. ఆ బీసీ ఉద్యమంలో తనకేమీ సంబంధం లేనట్టు కేటీఆర్ వ్యవహరించారు. గ్రౌండ్లో బీసీ ఉద్యమం ఉంది, కానీ కేటీఆర్ మనసులో లేదు, బీఆర్ఎస్ పార్టీలో లేదు. దాని మీద వాళ్ళ పార్టీ వాయిసే సరిగా లేదు. ఏమవుద్ది? ఒకటేలో బీసీల సభని కామారెడ్డిలో నిర్వహిస్తామని బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసి మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ చేసుకుంది. నిర్వహించుంటే బీసీలను కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం మలుచుకుంటుంది, మోసం చేస్తుంది, నిజంగా పోరాటం చేయట్లేదు అన్నదాన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ? అవకాశం ఉండి కూడా బీఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకోలేకపోతుంది అనేది నా వాదన. ఇప్పటికీ కేసీఆర్ మాట్లాడితే వచ్చేటువంటి హైకు కేటీఆర్ మాట్లాడితే రావద్దు. ఈవెన్ దో హరీష్ రావు మాట్లాడితే వస్తున్న హైకు కేటీఆర్ మాట్లాడితే రావట్లేదు. పైగా రేవంత్ రెడ్డి మాట తూలుతున్నాడు, పదాలు కరెక్ట్గా మాట్లాడట్లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని ఆరోపణ చేస్తే కేటీఆర్ తనను తాను కూడా అలాగే మాట్లాడటం ఫలితంగా కానీ కేటీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా ఏముందిగా అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. తనను తాను మాసిరెడ్డిగా ప్రూవ్ చేసుకునే క్రమంలో తన స్థాయిని, తన క్రెడిబిలిటీని, తనకున్న ఇమేజ్ని కేటీఆర్ దెబ్బతీసుకుంటున్నాడా అంటే అవును అనేటువంటిది వినపడుతోంది. సో ఎలక్షన్ అంటే, నాయకుడు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పునాది వేసుకుంటేనే వచ్చేసారి అధికారం వస్తుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, అధికారంలో బీఆర్ఎస్ ఉంది, దుబ్బాకలో ఓడిపోయింది, అప్పుడే బీఆర్ఎస్ ఓటమికి పునాది పడింది. ఉప ఎన్నిక అనేది కేవలం ఒక ఎన్నిక కోసం లేదు, ఆ ఎన్నిక చూపించే ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి అనవసరంగా గెలిచే పరిస్థితి ఉన్నా సరే బీఆర్ఎస్ ఓటమి పాలైంది కేటీఆర్ రాంగ్ స్ట్రాటజీల వల్ల అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.